హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మి. ఈ వీడియో వచ్చేసి మా బాబుకైతే అక్షరాభ్యాసం చేశామండి ఇక్కడ బెంగళూరులోనే. సో అక్షరాభ్యాసం వీడియో అనమాట. ఇక్కడ ఏంటంటే ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్, మనకి ఏ విధంగా చేస్తారు అన్నదైతే ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తానండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మార్నింగ్ లేచి అయితే నేను ఇంట్లో పనులన్నీ కానించేసుకొని పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టిన తర్వాత ఇక పూజ కూడా ఫినిష్ చేసేసుకున్నానండి. ఎందుకంటే మనం ఏదైనా కార్యం చేస్తున్నామంటే కంపల్సరీ ఇంట్లో దీపం పెట్టుకుని వెళ్తే అంతా మంచి జరుగుతుంది. సో ఇదంతా అయిపోయినాకైతే టెంపుల్కి వచ్చేసాము. టెంపుల్లో అయితే ముందు పూజ అంతా కూడా చేస్తారండి. తర్వాత అయితే ఇగోండి మా బాబుతో అయితే ఇలా అక్షరాలు అయితే రాపిస్తున్నారు. ఇక్కడ టెంపుల్ లోపల వీడియోస్ నాట్ అలౌడ్ అనమాట తీయడము. బట్ మేము ఇలా బాబుతో రాపిచ్చేది మాకు మెమరీగా ఉండాలని చెప్పి తీపిచ్చాము. సో ఇక ఆ వీడియో ఒక్కటే ఉంది. సో దాన్నే షేర్ చేస్తున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ గాయత్రీదేవి టెంపుల్ అండి. హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉంటుంది. సో ఇది నేను 3 days బ్యాక్కే వచ్చి నేను ఇక్కడ మా బాబు పేరు చెప్పి అలాగే నక్షత్రం కూడా చెప్పాను. ఇక్కడ లోపల ఉన్న పంతులు గారు అయితే క్యాలెండర్లో చూసి మంచి రోజు 5వ తారీఖు అమ్మ ఏకాదశి, ఆ రోజు 9:15కి రండి అని చెప్పారు. సో టైం వాళ్ళే చెప్పారు, డేట్ వాళ్ళే చెప్పారండి. సో టోకెన్ అయితే ముందే కట్టేసుకుంటే మనకి మంచిదని చెప్పి మేమైతే నేను వచ్చిన రోజే ఆ రోజు టోకెన్ అయితే కట్టేశాను. 1000 రూపీస్ తీసుకుని నాకైతే టోకెన్ ఇచ్చారు. సో 5వ తారీఖున 9 కల్లా మేమైతే టెంపుల్కి వచ్చేసాము. సో ఇంకొక డౌట్ కూడా అడిగాను అనమాట, ఏమైనా తీసుకుని రావాలండి ఈ పూజకి అని అడిగితే మీరేం తేవవసరం లేదండి పూజకి. మీరు స్లేట్ ఒకటి అలాగే మీరు రాసుకోవడానికి బాబుకి పలక బలపం మనం అంటాం కదా, స్లేట్ పెన్సిల్ ఆ 2 తీసుకొని నెక్స్ట్ విడి పువ్వులు అయితే తీసుకొని రండి, మిగతా అన్నీ కూడా ఇక్కడే చేస్తారని చెప్పారు. సో మేము అలాగే తీసుకొని వచ్చాము. సో రాగానే పూజ అయితే మంచిగా చేశారండి ఇక్కడ. సో మనకి తెలుగు అక్కడ ఆంధ్రాలో ఎలా చేస్తారో అదే విధంగా ఉందన్నమాట. పూజ ఎక్కడైనా ఒకటే అని అయితే నాకు అర్థమైంది. కన్నడ వాళ్ళు కూడా చక్కగా తెలుగులో అన్నీ మనకు అర్థమయ్యేలా చెప్తున్నారండి. పూజ కూడా అలాగే ఉంది, మన అక్షరాలే చక్కగా రాపించారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ గాయత్రీదేవి టెంపుల్లో. పాపకైతే అమ్మవారి టెంపుల్ దగ్గర చేసామన్నమాట. అక్కడ అందరూ ఉన్నారు, ఇక్కడ ఎవరు లేరు అనుకున్నాము. కానీ మా ఇంటి దగ్గర ఉన్న గీత వాళ్ళు ఉన్నారు కదా, సో మా నైబర్స్ అనమాట. ఇక వాళ్ళు మా ఫ్యామిలీలో కలిసిపోయారనమాట. వాళ్ళు మేమైతే వచ్చి హ్యాపీగా అయితే అక్షరాభ్యాసం అయితే దర్శిత్కి కంప్లీట్ చేసాము ఈరోజు. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదైతే హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో టెంపుల్ అండి, గాయత్రీదేవి టెంపుల్. ఎవరైనా మన బెంగళూరులో తెలుగు వాళ్ళు ఉంటే కనుక ఇక్కడికి రండి. మనకేంటంటే ఇక డౌట్స్ ఏం లేకుండా క్లియర్గా చెప్తారనమాట. సో హ్యాపీగా మనం చేసుకుని వెళ్ళొచ్చు. సో మా బాబుకి అయితే ఈరోజు అయితే అక్షరాభ్యాసం కంప్లీట్ చేసేసాము. పూజ అంతా అయిపోయినాకైతే మేము ఇంకా మిగతా దేవుళ్ళందరి దర్శనం అయితే చేసుకుని ఇంటికి వెళ్ళామండి. అందరు దేవుళ్ళు అయితే ఈ టెంపుల్లో ఉన్నారు. హ్యాపీగా అనిపించింది. సో ఈరోజు నా వీడియో ఇదండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.